హాయ్ చూడండి, నిఖిలం నవతః చరమం దశతః ఏకన్యూనేన పూర్వేణ అనే సూత్రాల ద్వారా మనం లెక్కలు చేద్దాం. అంటే ఏదైనా ఒక అంకెకు 9తో గుణకారం చేస్తే, 9తో మల్టిప్లికేషన్ చేస్తే చూడండి 777 ఇంటూ 999. ఈ సూత్రం ప్రకారం ఏకనూనేన పూర్వేణ ముందు ఉన్నదానికి ఒకటి తగ్గించాలి. 7 7 ఒకటి తగ్గిస్తే 6. ఓకే. రెండో సూత్రం నిఖిలం నవతః శరమం దశతః అంటే చివరి దానిని 10లోంచి మిగతా వాటిని 9లోంచి తీస్తే ఆన్సర్ వస్తుందని అర్థం. అలా చేసే కంటే కూడా ఇంకొక విధంగా కూడా చేయొచ్చు. ఇప్పుడు ఇందులోంచి ఇవి తీసేస్తే కూడా వచ్చేస్తుంది మిగతా ఆన్సర్. చూడు, ఇక్కడ 10లోంచి తీయాలి. ఇదైతే 9లోంచి సరిపోతుంది. 9లోంచి 6 తీస్తే 3, 9లోంచి 7 తీస్తే 2, 9లోంచి 7 తీస్తే 2 ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఇది చూద్దాం. చూడండి, ఏకనూనేన పూర్వేణ అంటే ముందున్నదానికి కూడా తగ్గించేద్దాం. 98 78 వేసాం. ఇప్పుడు 10లోంచి తీసి మిగతా 9 తీసినా అదే వస్తుంది. తర్వాత అన్ని 9లోంచి తీయచ్చు. వచ్చిన ఏకనూనేన పూర్వేణ అనే పదాన్ని తీస్తే 9లోంచి 8 తీస్తే 1, 9లోంచి 7 తీస్తే 2, 9లోంచి 8 తీస్తే 1, 9 తీస్తే 0. ఇది ఆన్సర్. ఓకే, ఇది చూద్దాం. ఇది చూస్తే ఏకన్యూనేన అన్నప్పుడు దీనికి కూడా తగ్గిస్తే దీని ఆన్సర్ ఏమవుతుంది? 0 1 2 0 3 5 7 ఒకటి తగ్గిస్తే 8. ప్రతి దాంట్లోంచి 9లోంచి ఇది తీసేస్తే 2 ఆన్సర్ వచ్చేస్తుంది. ఏంటి? 9లోంచి 1 తీస్తే 8, 9లోంచి 2 తీస్తే 7, 9లోంచి 0 తీస్తే 9, 9లోంచి 3 తీస్తే 6, 9లోంచి 5 తీస్తే 4, 9లోంచి 7 తీస్తే 2, 9లోంచి 8 తీస్తే 1. అంటే ఇది ముందు, ఇది వెనక, మొత్తం ఆన్సర్ దీనికి. ఓకే, ఈ విధంగా చేయొచ్చు. 7 ఇంటూ 99. ఇటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలి అంటే ముందు 0 చేసుకోండి. ఇప్పుడు ఏకనూనేన పూర్వేణలో దీంట్లో చోట తగ్గించండి. 0 6. ఇప్పుడు మళ్ళీ యథాప్రకారం ప్రతి 9 తీసేయండి. 9లోంచి 6 తీస్తే 3, 9లోంచి 0 తీస్తే 9 ఆన్సర్. అంటే ఇది లేకపోయినా ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, అంటే ఇదొకటి. మరొకటి చూద్దాం. ఇలా ఉంటే ముందు 0 పెట్టుకోండి. ఇప్పుడు ఏకనూనేన పూర్వేణ అంటే ఉన్నదానికి ఒకటి తగ్గించండి. 0 78. ఇప్పుడు ప్రతిదీ 9 తీసేయండి. 9లోంచి 8 తీస్తే 1, 9లోంచి 7 తీస్తే 2, 9లోంచి 0 తీస్తే 9 ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఇంకోటి 2 ఎక్స్ట్రా ఉన్నాయి కాబట్టి 2 9కి 2 0 పెట్టుకోండి. ఇప్పుడు ఏకనూనేన పూర్వేణలోకి 0 0 7 9 7 పెట్టుకోండి. ఒకటి తగ్గింది. ఇప్పుడు ప్రతిదీ 9లోంచి 7 తీస్తే 2, 9లోంచి 9 తీస్తే 0, 9లోంచి 7 తీస్తే 2, 9లోంచి 0 తీస్తే 9, 9లోంచి 0 తీస్తే 9 ఆన్సర్. ఇదంతా ఒకటి, ఇదొకటి ఆన్సర్. ఈ విధంగా చేయొచ్చు. అదే కాకుండా గతంలో సార్ చెప్పుకున్నాం. ఏం చేయొచ్చు అంటే ఇంటూ 99. ఎన్ని 9లు ఉంటే అన్ని 0 పెట్టుకోండి. 3 7 6 1 2. నెక్స్ట్ దీన్ని ఇక్కడ వేసుకోండి. 3 7 6 మైనస్ చేయండి. 10లోంచి 6 తీస్తే 4, 9లోంచి 7 తీస్తే 2, 5లోంచి 3 తీస్తే 2, 7 3 ఆన్సర్. ఇలా కూడా చేయొచ్చు.
ఇప్పుడు 2 9 ఉన్నాయి కాబట్టి 23 45 2 9 2 సున్నాలు వేసుకోవాలి. ఇప్పుడు దీన్నే 2 తప్పించి 23 45 వేసి తీసేస్తే 10లోంచి 5 తీస్తే 5, 9లోంచి 4 తీస్తే 5, ఇక్కడ 4లోంచి 3 తీస్తే 1, 4లోంచి 2 తీస్తే 2, 3, 2 ఆన్సర్. ఈ విధంగా కూడా చేయొచ్చు. ఓకే.